హాయ్ అండి. నేనైతే మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సాటర్డే సండే అంతా అక్కడే ఉండి మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోయాను అనమాట. ఇంకా సండే మా అమ్మ వాళ్ళ ఇంట్లో స్పెషల్ అయితే ఎప్పుడు చికెను చేపలు మావులే. ఈసారి అయితే రాగి సంగటి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది కూడా నా చేతులతో నేను చేస్తున్నాను అనమాట. దానిదేముందిలేండి, నాదే వంట ఈరోజు అంతా. ఫిష్ పులుసు, ఇంకా రాగి సంగటి, వైట్ రైస్, చికెన్ కర్రీ, ఈ 4 అయితే నేను చేశాను. రాగి సంగటి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా చేపల పులుసు కూడా చాలా బాగా వచ్చింది. పుల్లగా, కారంగా, మామిడికాయ వేసి టేస్ట్ అయితే అద్దిరిపోయింది అసలు. నాకైతే రాగి సంగటిలోకి చేపల పులుసు ఉంటేనే వేసుకుంటాను. ఇంకా చికెన్ కర్రీ అయినా కానీ అంత ఇంట్రెస్ట్గా తినను, కానీ చేపల పులుసు ఉంటే మాత్రం ఖచ్చితంగా రాగి సంగటి చేసుకొని తింటాను అనమాట. రాగి సంగటిలోకి కాంబినేషన్ నాకు చేపల పులుసు అయితేనే ఇష్టము. చాలామంది పల్లి చట్నీ వేసుకుంటారు, పప్పు వేసుకుంటారు, ఇంకా మజ్జిగ పోసుకొని కలుపుకొని తింటారు, చికెన్ పులుసు నంచుకుంటారు, టమోటా పచ్చిమిర్చికి పచ్చడి నంచుకుంటారు, చాలా విధాలుగా నంచుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా నచ్చేది ఏంటంటే చేపల పులుసులో ఇది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.